పుష్పక విమానం. విక్రమపురి మహారాజు ధీరసింహుడు ఒకరోజు రాజోద్యానవనంలో కూర్చుని కొంతమంది ముఖ్యులతో రాజకార్యాలు ముచ్చటిస్తున్నాడు. ఆ సమయంలో ఉన్నట్టుండి ఆయన ఆకాశం వంక చూస్తూ, చూడండి, ఆకాశ మార్గంలో ఏదో విమానం వంటిది పోతోంది. దాన్ని చూస్తుంటే అందులో ఉన్నవారు గంధర్వులేమో అన్న అనుమానం కలుగుతోంది అన్నాడు. అప్పుడు చంద్రకేతుడు అనేవాడు ఆకాశం కేసి చూసి, మహారాజా, తమ దృష్టి అతి నిశితం. వెళుతున్నది పుష్పక విమానాన్ని పోలి ఉంది. అందులో గంధర్వులో దేవతలో కాక మరెవరుంటారు అన్నాడు. సూర్యబాహు అనే మరొకతను, మహారాజా, చంద్రకేతుడు అన్నది నిజం అన్నాడు. తక్షశిలా నగరంలో ఉన్నత విద్యాభ్యాసం చేసి తిరిగి వచ్చిన రాజపురోహితుడి కుమారుడు పద్మనేత్రుడు కూడా అక్కడున్నాడు. అతడు తప్ప మిగిలిన వాళ్ళందరూ సూర్యబాహు చంద్రకేతులతో శృతి కలుపుతూ, మహారాజు పుణ్యాత్ముడు కనుకనే అటువంటి అపురూప దృశ్యాన్ని తాను చూడడమే కాక తమ బోటి అల్పులకు కూడా చూపగలిగాడని ధీరసింహుడి మీద పొగట్టల వర్షం కురిపించసాగారు. పద్మనేత్రుడి మౌనాన్ని గమనించి ధీరసింహుడు, ఏమయ్యా పద్మనేత్ర, అలా బెల్లం కొట్టిన రాయిలా ఉండిపోయావు? విమానం నీకు కనబడలేదా ఏమిటి అని మందహాసం చేస్తూ అడిగాడు. ప్రభువులు మన్నిస్తానంటేనే జవాబిస్తాను అన్నాడు పద్మనేత్రుడు. నీకు వచ్చిన భయమేమీ లేదు. నువ్వు చెప్పాలనుకున్నది నిశ్చింతగా చెప్పు అన్నాడు ధీరసింహుడు. అందుకు పద్మనేత్రుడు, ప్రభు, ఇప్పుడు ఆకాశంలో ఎలాంటి విమానమూ వెళ్ళలేదు. అంతా వట్టి భ్రమ అన్నాడు. రాజు చిరుకోపంగా, నాతో సహా ఇక్కడున్న ఇంతమంది కళ్ళారా చూసిన పుష్పక విమానాన్ని భ్రమ అని తేలికగా కొట్టిపారేయడానికి తగిన కారణమేమైనా ఉందా అని ప్రశ్నించాడు. పద్మనేత్రుడు వినయంగా, ప్రభు, పుష్పక విమానాలు గంధర్వుల ఆకాశ విహారం వంటివి ఊహల్లోని విషయాలని హేతుబద్ధంగా ఆలోచించే తమ బోటి మేధావులకు తెలియంది కాదు. నేను కూడా ఈ సృష్టిలో హేతుబద్ధం కానిదేదీ లేదన్న నమ్మకం ఉన్నవాణ్ణి. ఎప్పుడైనా మన కళ్ళకు చెవులకు అసాధారణమైనదేదైనా కనిపించినా వినిపించినా అందుకు కారణం మన మానసిక బలహీనత కానీ శరీరంలో ఉన్న మరేదైనా రుగ్మత కానీ కారణం కావచ్చును. కానీ తమకు కలిగిన భ్రమ లాంటిదే ఇక్కడున్న ఇంతమందికి కూడా ఒకేసారి ఎందుకు కలిగింది అన్న విషయాన్ని మాత్రం నేను ప్రస్తావించలేదు. ఆ భ్రమకు కారణం వారందరికీ తెలియంది కాదన్న విషయం మాత్రం నాకు తెలుసు అన్నాడు. ఇది విన్న ధీరసింహుడు అక్కడ ఉన్నవారందరితో, పద్మనేత్రుడన్నది నిజం. నేనెలాంటి విమానాన్ని గంధర్వులను చూడనే లేదు. రాజ్యంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులన్నిటినీ ఎప్పటికప్పుడు నాకు చూసింది చూసినట్లు చెప్పగలిగే సలహాదారుణ్ణి అన్వేషించే ప్రయత్నంలో ఈ విమానం వ్యవహారం సృష్టించాను. రాజసభలో ఉన్న మిత్రులైన మీరంతా నన్ను పొగుడుతూ నా చేత సన్మానాలు చేయించుకోవాలన్న తాపత్రయంలో వాస్తవాలను నిర్భయంగా నాకు చెప్పి నా పరిపాలన మెరుగుపరచాలన్న బాధ్యతను విస్మరించారు. అలాంటి బాధ్యత తెలుసుకున్న ఈ పద్మనేత్రుణ్ణి నేను ముఖ్య సలహాదారుగా నియమించదలుచుకున్నాను అన్నాడు. కథ సమాప్తం. తెలివైన జవాబు. శివరామయ్య అనే ఒక చిన్న రైతు కొడుకు కోడలు హఠాత్తుగా పోవడంతో మనవలిద్దరి బాధ్యత ఆయన మీద పడింది. వాళ్ళను ఆయన ఎంతో గారాభంగా పెంచాడు. ఆ ఊళ్ళో శివరామయ్యకు ఇల్లు తప్పించి మరే ఆస్తి లేదు. ఆయన వయసు మీద పడే కొద్దీ మనవళ్ల గురించి దిగులు పడసాగాడు. వాళ్ళిద్దరూ ఏమీ బాధ్యత తెలియనట్టుగా ప్రవర్తించేవారు. ఇలా ఉండగా శివరామయ్య చిన్ననాటి స్నేహితుడైన కోదండం ఆయన్ని చూసిపోదామని వచ్చాడు. శివరామయ్య అతడికి తన మనవళ్ల గురించి చెప్పాడు. కోదండం శివరామయ్య మనవళ్ళిద్దరినీ పిలిచి, చూడండి, నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు బాగా ఆలోచించి దానికి సమాధానం చెప్పాలి. ఎవరు తెలివిగా సమాధానం చెబుతారో వాళ్లకు 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. దానికి ఇద్దరూ సరేనని తలలూపారు. కోదండం వాళ్లతో, మీకు దేవుడు ప్రత్యక్షమైతే ఒకే ఒక వరం కోరుకోవాలి. అది మీకు వీలైనంత లాభదాయకంగా ఉండాలి. ఏం కోరుకుంటారు అన్నాడు. పెద్దవాడు బాగా ఆలోచించి, నాకు ఏ లోటు లేకుండా బతకడానికి అవసరమైన పొలం ఇవ్వమని అడుగుతాను అన్నాడు. తర్వాత రెండోవాడు, పొలం ఎవరికి కావాలి? నేను తలుచుకున్నప్పుడల్లా ఏది కోరుకుంటే అది ప్రసాదించగల ఒక ఉంగరం ఇవ్వమని అడుగుతాను. అప్పుడిక నాకే లోటు ఉండదు అన్నాడు. కోదండం నవ్వి, చిన్నవాడికి
10 రూపాయలిచ్చి తర్వాత శివరామయ్యతో మాట్లాడుతూ, నీకున్న ఈ ఇంటిని పెద్దవాడికివ్వు. వాడు ఉన్న ఊళ్ళో ఎలాగో బతకగలడు. చిన్నవాడి గురించి నువ్వు దిగులు పడనవసరం లేదు. వాడు బతక నేర్చినవాడు. వాణ్ణి నా వెంట తీసుకుపోయి ముందు ముందు నీకు అన్నకు సాయపడగలవాడిగా తయారు చేసి పంపుతాను అన్నాడు. శివరామయ్య కోదండం చెప్పినట్టే చేసి ఏ దిగులు లేకుండా సుఖంగా కాలం వెళ్ళబుచ్చాడు. కథ సమాప్తం.